రెండో వైపు ఏంటంటే ఇంకా గమ్మత్ విచిత్రం ఏంటంటే ఏదైతే సనాతన ధర్మాన్ని కాపాడుతూ వస్తున్నటువంటి గురువులు గాని లేకపోతే వివిధ మఠాధిపతులు గాని పీఠాధిపతులు గాని వాళ్ళు కూడా బీజేపీ మీద తిరగదు. మీకేం సంబంధం రా మా సనాతనం, హిందూ అంటే బీజేపీ కాదురా భయ్, మేం వేరు మీరు వేరు అని చెప్పి వాళ్ళు కూడా తిరగబడే పరిస్థితికి వచ్చి భారతీయ జనతా పార్టీ పరిస్థితి చాలా అత్యంత దయనీయమైనటువంటి పరిస్థితి ఇప్పుడు ఎదుర్కొంటా ఉంది భారతీయ జనతా పార్టీ. దేశ ప్రజలంతా ఆర్ఎస్ఎస్ ని, భారతీయ జనతా పార్టీని, ఆ తర్వాత బజరంగ్ దళ్, ఇంకొకటి పోస్టులు చూస్తా ఉన్నా, ఇవి మనవి కావు అని చెప్పి ఏకంగా హిందూ ధార్మిక సంస్థలే చెప్తా ఉన్నాయి. ఇక్కడ రామ మందిరంలో చోరీ, రామ మందిరంలో గల్లపెట్టె చోరీ చేసినటువంటి కేసు, దాని గురించి మోడీ మాట్లాడు, దాని గురించి భారతీయ జనతా పార్టీ మాట్లాడదు. ఏం చోరీ ఇది, ఏం కథ? పేపర్ లీకేజ్, ఒక ఆయన ఇథనాల్ కథ, ఒక ఆయనది పేపర్ కథ, ఒక ఆయన రామ మందిరం చోరీ కథ. రాముణ్ణి కూడా నేను ఒక మీమ్ చూసిన దాంట్లో ఈ అంధభక్తులు అంటారట వీళ్ళని, అంధభక్తులు పోయి అంధభక్తుల దగ్గరికి దేవుడు వచ్చి అరే నా గల్లపెట్టి ఎత్తుకపోయిరా, ఇది అన్యాయం రానంటే ఏ నువ్వు ముస్లింవే అని రాముని కూడా అంటారట వీళ్ళు. ఆ పరిస్థితికి వచ్చింది. అయిపోయింది. బీజేపీ నాటకాలు డ్రామాలన్నీ కూడా దాదాపుగా క్లోజ్ అయిపోయినట్టే ఈ దేశంలో. బీజేపీ ఈ దేశంలో ఏదైనా వస్తే అక్రమ మార్గం ద్వారా ఈ పేపర్ లీక్ టైప్ లో ఏదైనా ఈవీఎం లీక్ టైప్ లో రావాలి కానీ ఇంకొక పరిస్థితే లేదు అనేది స్పష్టత వచ్చేసింది.